ఇగో బీజేపీ ఎంపీ భూదోపిడి 176 ఎకరాలను బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు ఈ అసెండ్ భూములను కుమ్మరి కమ్మరి వడ్డెర ఇట్లాంటి దళిత బహుజన కులాలకు సంబంధించినటువంటి ఆ 176 ఎకరాల అసెండ్ భూమిని తన పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సహాయంతో మార్చుకున్నాడని చెప్పేసి చాలా కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి దాని మీద రఘునందన్ రావు ఇప్పటి వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించలే. ఆయన ఏమంటుండు, అదేమన్నా క్వశ్చన్ చేస్తే పరువు నష్టం దావా వేస్తా అంటుడు. ఎవరి మీద వేస్తావు? పరువు నష్టం దావా? మీ పరువు పోతుంది కదా. 176 ఎకరాల ఆక్రమించుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా. గతంలో ఏం మాట్లాడినావు? రఘునందన్ రావు అంటే చాలా నిజాయితీ గల వ్యక్తి, రఘునందన్ రావు అంటే ప్రశ్నించే గొంతుంది, మాట్లాడగలుగుతాడు, గలగలా మాట్లాడగలుగుతాడు, ఆపకుండా మాట్లాడగలుగుతాడు, ఎలాంటి పెద్ద మనిషినైనా తన మాటల వాక్చాతుర్యంతో ఇరుకున పెట్టేటువంటి నేర్పు గలవాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయనే దోసుకున్నాడు. ఆయనే 176 ఎకరాలను అప్పనంగా దోసుకున్నట్టు దానికి సంబంధించినటువంటి వార్త రాదు. ఆయన పేరు మీద ఏం చేసుకోలే. మళ్ళా ఆయన పేరు మీద చేసుకుంటే మళ్ళా పార్లమెంట్లో లొల్లి అవుతుంది, ఖచ్చితంగా లొల్లి అవుతుంది. భార్య కూతురు పేర 84 ఎకరాల రిజిస్ట్రేషన్, 92 ఎకరాలు కబ్జా చేసిండు. 1954లో చదరపల్లిలో వృత్తిదారులకు అసెంట్ భూముల పంపిణీ వృత్తిదారులకు ఇచ్చిరట. వడ్డెర, కుమ్మరి, కమ్మరి, చాకలి ఇట్లాంటి అందరికి ఇచ్చారు. మెట్ట పంటలు వేసుకుంటున్న కుమ్మర్లు, బండలు కొట్టి జీవించిన వడ్డెర్లు, ప్రభుత్వం భూములు గుంజుకుంటున్నారని బెదిరించిన పొలిటికల్ రియల్టర్లు, వేలు ముద్రలు వేయించుకొని దొంగచాటున రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాజేసిన భూముల్ని కమర్షియల్ చేసుకున్న ఎంపీ, 2 నీటి కుంటలు కబ్జా, పెద్దవాగు నుంచి పైపులేసి నీటి చౌర్యం, రోడ్డున పడ్డ నిరుపేదలు న్యాయం కోసం కలెక్టర్కు మొర, అసైన్డ్ భూముల బదలాయింపు చట్టరీత్యా నేరం, చేతులు కలిపిన ఎంపీ, రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ అధికారులు. ఈ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది ఎంపీ రఘునందన్ రావుకు. మొన్న కూర్చొని నిజంగా ఎంపీ రఘునందన్ రావు నిజంగా కబ్జా చేయకుంటే, నిజంగా దమ్మున నేత, నిజాయితీ గల వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి మీద గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద కావచ్చు, కాంగ్రెస్ మంత్రుల మీద కావచ్చు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కావచ్చు ఒక్క ఆరోపణ చేసింది లేదు. ఎందుకు లేదు? ఇగో ఎందుకే లేదు. 176 ఎకరాలను ఆయన చేసుకుంటూ 84 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 92 ఎకరాలలో కబ్జాలో ఉండు కాబట్టి ఒక్క మాట మాట్లాడినా దీన్ని బయటకు తీసి మెడలు పట్టి జైలుకు పంపిస్తారు. కాబట్టి అందుకే రఘునందన్ రావు మాట్లాడతలేడు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్, బీజేపీ ఒకటైతే అయినాయి. మిగతా బీఆర్ఎస్ పార్టీ లేదా, కమ్యూనిస్టు పార్టీలు లేవా, ఇంకా ఏ పార్టీలు లేవా, బీజేపీలో ఇంకో గ్రూప్ రఘునందన్ రావు ఆపోజిట్ గ్రూప్ లేదా? ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏం పట్టించుకునేటువంటిది లేదు. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 పిఓటి చట్టం ప్రకారం పేదలకు అసైన్డ్ చేయబడిన భూముల్ని అమ్మడం, కొనడం చేయకూడదు. ఒకవేళ భూమి లేని పేదలు ఎవరైనా కొనుగోలు చేస్తే కలెక్టర్ అనుమతితో వారికి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అసైన్డ్ చేయబడిన లాగుని పట్టా భూముల్ని ఏకంగా రిజిస్ట్రేషన్ చేసేసారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసిర్రు? ఆ రెవెన్యూ అధికారులు ఎవరు? రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎవరు? పోలీసులు ఎవరు? ఎంపీతో అంటకాగిన కాంగ్రెస్ నేతలు ఎవరు? కాంగ్రెస్ మంత్రులు ఎవరు? వీళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ వృత్తిదారులకు 176 ఎకరాలను మళ్ళీ అసైన్డ్ భూమి ఏదైతే ఉందో అసలు అసైన్డ్ భూమి అంటేనే రిజిస్ట్రేషన్ వివరాలకు అమ్మడం ఉండదు, చేయడం ఉండదు, కొనడం ఉండదు. మరి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిర్రు చెప్పాలి. వీళ్ళు చేసేది సంసారం అన్నట్టు, బయట వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు. కాబట్టి రఘునందన్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి సంబంధం ఏందో బయటపడాలి. ఏం చెప్పుకున్నారు? నువ్వు 176 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకో, నువ్వు మా పార్టీకి సపోర్ట్ చేయన్నావా? కాంగ్రెస్లకు రఘునందన్ రావు వస్తుండా? అసలు కాంగ్రెస్ మీద రఘునందన్ రావు అభిప్రాయం ఏంటి? రఘునందన్ రావు మీద ఈ 176 ఎకరాల మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఈ విషయం మీద పూర్తి విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది.